13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం ముగిసే వేళ, కౌరవ సైన్యం ఉత్తరుడిపైకి దండెత్తి వచ్చిన వేళ ఉత్తరుడి గుండెల్లో పిడుగులు పడ్డాయి. కంటి చూపు మేర కౌరవ కాలి బలమే రథం దిగి పారిపోయి రొప్పుతూ శ్మశానం బయట ఆగాడు. అబ్బా బృహన్నల, నా మాట విను, బ్రతుకుంటే బోలెడు గోవిల్ని సంపాదించవచ్చు, ఇంటికి పోదాం పదా అన్నాడు. యువరాజు గొంతులో వణుకు చూసి సారథి పలికిన మాటకి మహాభారతానికే మతి చెడిపోయింది. రాకుమారా, యుద్ధం నేను చేస్తాను, నువ్వు సారథ్యం చెయ్యి. ఉత్తరుడి నోట మాట ఆగిపోయింది. భయపడకు, ఆ చెట్టు పైకి చూడు, ఆ మూటలో ఉంది పాండవుల ఆయుధాలు, అందులో గాంధీవ ఉంది, దాన్ని నాకివ్వు, పోయి కురు సైన్యాన్ని కలుద్దాం. దానికి ఆ ఉత్తరుడు, ఏంటి భయపెడ్డానని వెటకారమా? ఆ సైన్యం చూసావా? వారితో నువ్వు కలియపడతావా? భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, దుర్యోధన కౌరవ సైన్య సమూహాన్ని చూస్తేనే నా గుండె ఆగిపోతుంది. దైవదానవులు కలిసి వచ్చినా కూడా వాళ్ళని గెలవలేరు. వాళ్ళెవరో తెలియక లేక పైగా అర్జునుడి గాండివం కావాలా? అది అతని చేతికి తప్ప ఎవ్వరికీ పనికిరదు. 1000 పిడిగుల బరువు. అసలు ఆగాగు, అది పాండవుల ఆయుధాలని నీకెలా తెలుసు? అసలు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. చెట్టు మీద మూట పక్కన పెట్టు. శత్రుయుణ్ణి నాకే వెన్నులో వణుకు పుడుతుంది, నీ కంట్లో బెదురు లేదు. నిజంగా నువ్వు నేను పిలిస్తేనే వచ్చావా? అసలు ఎవరు నువ్వు? యువరాజా, మీ రాజ్యంలో ఒక సాధారణ నర్తకిగా మాత్రమే నేను మీకు తెలుసు. మీ రాజ్యానికి రావడానికి ముందు నేనెవరో తెలియదుగా. అవును రాకుమారా, నీ ఇంటి నీతులు చెప్తూ ధర్మన్నా, నీకు నిత్యం వండి పెడుతూ భీమన్నా, అశ్వాలికి ఒకడు, గోశాలకు ఒకడు, కవులు నకుల సహదేవులు. ఎంత దూరం వచ్చాక దాచేదేమన్నది, ఇక భయం లేదు వస్తారా? నేనే, అందుకో గాంధీవం. పలుకు నా పేరు. పాల్గొన, పార్థ, విజయ, శ్వేతవాహన, కిరీటి, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ, అర్జునుడు.